disappointed that the social justice is not there. I'm very much disappointed. हम हाथी के दिखाने के दांत अलग और चबाने के दांत अलग. నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత ఒక సోదరుడు ముస్లిం సోదరుడు నాకు కాల్ చేశాడు. అక్క आपके कांग्रेस वाले भाषण तो बड़े बड़े देते हैं, बड़े बड़े बातें खाते हैं और भीख मांग के खाते हैं. सही में बोल रही हूँ, आज हम शर्मनाक अभी इस हालत में हैं. जो तेलंगाना जब फॉर्म हुआ है तब मोदी जी आए थे, हमने बहुत उम्मीद से उनकी स्वागत की थी कि कुछ योजना लेके आएंगे, हमारे लिए कुछ फंड्स लेके आएंगे, कुछ सैंक्शन करके जाएंगे. मगर పుట్టమ్మను తీసుకొచ్చిన అని మట్టి ఇచ్చిపోయిండు. ఈరోజు కష్టపడి దొంగలు అని చెప్పి మనము ఓడించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టి మనం తెలంగాణ సాధించుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చి పార్టీ కోసం కష్టపడి, నిజంగా ఒక సామెత ఉంది, మాదిగలు తింటే ఆగారు మాలోడు ఉంటే ఆగాడు అని. ఇది వాస్తవం. తిండికి ఆశపడ్డారు మనోళ్ళు, ఆస్తులు కూడా పెట్టుకోలేదు, ఏ పైరవీలు చేయించుకోలే. CGTSME స్కీమ్ ఉంది, ఎన్ని స్టాండప్ ఇండియా ఉంది. ఎవరన్నా ఎవరు ఒక ప్రాజెక్ట్ చేసిండ్రు, ఎవరు లక్షలు సంపాదించిండ్రు, ఎవరు కోట్లు సంపాదించిండ్రు అన్న చూడ సింప్లిసిటీకి ఈరోజు కూర్చున్నాడు ఒక కమిషన్ చైర్మన్ అయ్యి ఉండి కూడా. గైస్, వీఆర్ నాట్ హియర్ టు ఎర్న్ మనీ. కోట్లు కోట్లు సంపాదించేటోడు ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, అమ్మ దళితులకు ఇచ్చినప్పుడు పెద్ద నాయకులు అగ్రకులాల వాళ్ళు మీకు పెట్టి మీరు కొట్లాడుకున్నాడు, మాది వాళ్ళకి మాలోళ్ళకు పెట్టిండ్రు, మీకు అది అర్థమైతలేదు అని నాకే చెప్పనీకి ట్రై చేసిండు. నేను ఒకటే అన్నా సరే నువ్వు అన్నట్టే పెద్దపల్లి పార్లమెంట్కి వివేక్ వెంకటస్వామి గారు వచ్చినప్పుడు మా కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక పెద్ద మనిషి మా పెద్దన్న వచ్చిండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను కూడా ఆస్పరెంట్స్ని ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఇన్ఛార్జ్ గారి మాట ప్రకారం నేను విత్డ్రా చేసుకున్నా. కానీ ఆయనకు మేము గల్లీ తిరిగి కష్టపడి ఈరోజు గెలిపించినాం. సరే, మరి మేం పెద్దన్న అనుకున్నాం, మరి ఆయన అనుకున్నాడా? అనుకోలే. మొత్తం చివరికి ఎట్లయిందంటే మావోడు కదా అని మేం తిరిగి తయారు చేసుకొని మనిషి ఒక సోల్జర్ లాగా, మేము మంచిగా దానికి ఒక సైనికుడు లాగా సేనాధిపతిని చేసి మొత్తం యుద్ధానికి సంబంధించిన కత్తులు వెపన్స్ అన్ని ఇచ్చినాక ఆడ వెనకకు తిరిగి యుద్ధం శత్రువుతో చేయడట. మనోళ్ళని చంపి ఇంట్లోళ్ళని చంపి తర్వాత బయట మీద యుద్ధానికి పోతుడట. సిగ్గుందా కొంచెం అన్న? దళితులము అనగారిన వర్గాలకు న్యాయం చేయాలని ఈరోజు రాజ్యాంగం రాస్తే ఈరోజు మనం చేసేదేంటి? దళితులు మా కడుపు కొట్టి మా దాంట్లోకి వెళ్ళి వాటాదిని నువ్వు 100 కోట్లు ఉన్నాయి, దమ్ముంటే అడుగు, సికింద్రాబాద్ అడుగు దాంట్లో జూబ్లీహిల్స్ అడుగు, లేకపోతే మల్కాజ్గిరి అడుగు, దానికి దమ్ము లేదా? మరి ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు ఇన్ని 100 కోట్లు పోసేటప్పుడు ఈ రిజర్వేషన్ సీట్ ఎందుకు నీకు? ఈ రిజర్వేషన్ సీట్ ఎందుకు? జనరల్ ఎందుకు? మాలో ఒకరిని రేపు పొద్దున్న ఈ రోజు నీకు డబ్బు ఉందని పోతున్నావు, ఈ రోజు మీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, రేపు పొద్దున్న వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, రేపు మహిళా బిల్లు వస్తే మీ ఆటలను కూడా దింపుతావా, మీ కూతులను కూడా దింపుతావా? మొత్తం కాందానికి ఇచ్చుకుంటారా? ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మాకు పార్టీకి వ్యతిరేకంగా కష్టంగా నిజంగా చెప్తున్న పార్టీ వదిలిపోయే ఆలోచన మాకు లేదు. ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట చాలా బాధతో, ఒక బరువైన గుండెతో, కన్నీటితో నేను ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నా. కానీ మేము చెప్తున్నాం, ఆత్మ గౌరవంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఏడ్చి డ్రామాలు చేయడానికి కాదు, మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఈరోజు మీకోసం మేము ఎదుటోడిని కొట్టడానికి సిద్ధపడ్డాము. ఈరోజు మా వాళ్ళతో మేము ఇష్టపడి గెలిపించిన వాళ్ళతో మీకే మేము తిరగబడేలాగా మీరు చేయకండి. బలవంతంగా మమ్మల్ని మెడల్ పట్టి బయటికి నెట్టకండి. పార్టీలకు వెళ్ళి మేము ఇంకా పార్టీకి కష్టపడాలనుకుంటున్నాము. మీ సిద్ధాంతాలు నచ్చే వచ్చినాం. ఆ సిద్ధాంతాలు మీరు మారిన నోడు మేము మీకు న్యాయం చేస్తామని మీరు వేదికలకి మాట్లాడినప్పుడు అసలు మీరు ఏమైనా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు సేమ్ సమాధానం చెప్తారు. ఒకవేళ హిస్టరీ రాసుకుంటే పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు అని అన్నవాళ్ళు ఈరోజు మేము మాదిగ కులం నుంచి వెళ్తున్నాం, మీరే సాధించుకోలేకపోయినా మీరు మాకు ఏం చేస్తారు అనే కాడికి తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు నా సోదరులు అయిన అందరికీ ప్రతి ఒక్క అన్నకు నేను గుర్తు చేస్తున్నా, ఈరోజు మనందరం యూనిటీగా లేకపోతే వాళ్ళు మాకింగ్ లాగా ప్రతి ఒక్క క్యాస్ట్ నుంచి, ఇది నాకు ఆన్ రికార్డ్ నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ యాజ్ అ మహిళ నేను నాకున్నది చెప్పేస్తున్నా. ప్రతి ఒక్కరు ఒక ఫుట్బాల్ టోర్నమెంట్లను, ఒక హాకీ టోర్నమెంట్ను ఒక ప్లేయర్కి మాకింగ్ పెట్టినట్టుగా పెట్టారు. ఈరోజు పైన AICC నుంచి కింది లెవెల్ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో వాళ్ళకి మెట్లు ఎక్కడానికి ఒక్కొక్కరు చేయుతారు. ఒక మెట్టు ఎక్కగానే ఇంకొకరు పైకి లాగేలాగా పెట్టుకున్నారు. మన జాతిలో ఈ రోజు వరకు పదవిలు అనుభవించిన వాళ్ళు ఎవరు, ఇంకొకరిని ఎవరు తీసుకొని వచ్చిండ్రు, ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ ఎవరు స్టేబుల్ చేసిండ్రు? నిజంగా టికెట్ వచ్చి అన్న ఫండింగ్ ఇగో ఇది ఉంది ఇది ఉందని ఎవరైనా ముందుకు వచ్చిండ్రా? ఈరోజు
ఒక అవకాశాలు ఉన్నాయి, అరే మన వాళ్ళందరినీ పిలవండి. ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ CGTSME స్కీమ్ మీద పెట్టలేదు ఎందుకు? ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టాండప్ ఇండియా మీద, అరే మనకి ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, సబ్సిడీస్ ఉన్నాయి, పెట్టుకోండి రా బాబు, 5,000 10,000 ఉంటుంది, మీరు అది కట్టకండి, మేము ఫ్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం, మీరు డెవలప్ కాండి. తలా ఒకరు ఈరోజు 10,000 వేసినా కూడా ఈ రోజు మనం పెద్ద సైన్యంగా ఉంటాం. ఇంత మెజారిటీ ఉన్న సంఘం అయి ఉండి, ఇంత మెజారిటీ ఉన్న కుటుంబం అయి ఉండి ఏం చేస్తున్నారన్న? నేను ధైర్యం చేసి ముందుకు వచ్చినా మళ్ళీ నన్ను వంటింటికి మాత్రం పంపకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది స్ట్రాంగ్గా మనం ఏఐసిసికి రిప్రజెంట్ చేయాలి. ఎందుకు అని అంటారా, మమ్మల్ని బలవంతంగా నెట్టేస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, వీఆర్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్. ఒక అమ్మాయిని అయ్యండి బెల్ట్ షాపులు బలగొట్టి బాల్కా సుమన్ని ఎదిరించి జైలుకి కూడా పోయేసి వచ్చిన, ఏ జైలుకి పోయేసి వచ్చిన నేను ఈరోజు మీకు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. బడే బడే బాతే కడితే భీక్ మంకే ఖాతే అని అన్నారు. అరే పెద్ద పెద్ద నాయకులు ఈ రోజు డబ్బున్న వాళ్ళ ఇళ్ళకి మీ పదవులు మర్చిపోయి గుమ్మాలలోకి పోయి అయ్యా అమ్మ అని గడ్డాలు పట్టుకొని బతిలాడుకుంటూ వస్తున్నారు. అరే ఏం చెప్పాలయ్యా మీకు? మరి పార్టీ కష్టపడ్డ వాళ్ళు మీకు గుర్తు రావట్లేదా? ఈ అక్క చెల్లెలు, ఈ చెల్లెలు మీకు గుర్తు రావట్లేదా? ఈ అన్నలు మీకు గుర్తు రావట్లేదా? ఎండలు అనక వాననక మీకోసం మొత్తం ఆర్గనైజ్ చేసి ఇచ్చేసి పాదయాత్రలలో మీ వెనక తిరిగిన వాళ్ళు మీకు గుర్తు రావట్లేదా? అన్న తిరిగిండు మొత్తం రాహుల్ గాంధీతో. అప్పుడేనా ఆ పూటనేనా మాట? ఈ తర్వాత మర్చిపోతారా మీరు? ఈ రోజు చెప్తున్నా, మేము ఇంకా బ్రతికే ఉన్నాము, మేము దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము బతిలాడుకుంటున్నాము, మిమ్మల్ని మేము అవకాశం అడుగుతున్నాము. మా కులాన్ని మీరు గౌరవించండి. మాకు కావాల్సిన మీరు ఏదైతే వేదికల మీద ఈరోజు మేనిఫెస్టో లాంచ్ చేసిండ్రో, మేనిఫెస్టోకి తగ్గట్టుగా ఉదయపూర్ డిక్లరేషన్కి తగ్గట్టుగా మీరు ఈరోజు ప్రవర్తించండి. वही बर्ताव करो जो आपने वादा किया है. आपके बर्ताव, आपके करतूतें अलग नहीं होनी चाहिए. जो आपने वादा दिया है वो वादा पर खड़े उतरना आपकी जिम्मेदारी है, वो हमारी जिम्मेदारी नहीं. खुद अपने आप को साबित करो. थैंक यू सो मच अन्ना.